శంబల్ నగరిలో మనకందరికీ తపశక్తి దారపోసేది మహర్షి ధ్యానం నాన్నగారు. ఇక్కడ మా ధ్యానం అమ్మగారు ఉన్నారు. మహర్షికి ఇంతకుముందు మీకు చెప్పినట్టు కుటుంబం ఉంటుంది, అలాగే భార్య ఉంటారు, పిల్లలు ఉంటారు. ఈ శంబల్ నగరి క్షేత్రం ఈ సేవలు ప్రపంచానికి అందుతున్నాయి అంటే దానికి ప్రధాన కారణం అమ్మగారు. అమ్మగారు ధ్యానం నాన్నగారికి అన్ని విధాలుగా సహకరిస్తారు. అలాగే వారి ఆధ్యాత్మికం ప్రపంచానికి అందాలి అని తప్పించే వారిలో వీరు ఒకరు. ఈ ఆశ్రమం బాధ్యతలు వీరే చూసుకుంటారు. వీరు మాకు చాలా విధాలుగా ఆదర్శం. ధ్యానం నాన్నగారు ఆధ్యాత్మికంగా తపశక్తి పరంగా మాకు ఎలా ఆదర్శమో, ధ్యానం అమ్మగారు మాకు పని పరంగా అంత ఆదర్శం. వీరు నిరంతరం మన గడియారం ముళ్ళులాగా పనిచేయగలరు, పనిచేస్తారు. మాకు వీరి దగ్గర నుంచి ఆధ్యాత్మికం కన్నా ఆ పని చేయడం, వేరే వాళ్ళకి నిస్వార్థంగా పెట్టడం, వీరికి వచ్చిన వారికి తిండి పెట్టడం, కడుపు నింపడం అంటే చాలా చాలా ఇష్టం. నేనైతే ఎప్పుడు ఈ మహర్షికి నేను పాదాభివందనం చేయలేదు, కానీ మా అమ్మకి మాత్రం చాలాసార్లు చేస్తాం. మేము మాలో ఆ పని చేసే తత్వం పెరగాలి అనేది మేము కోరుకుంటాం. వీరి దగ్గర ఎవరన్నా కానీ ఒక నెల రోజులు ఉన్నారంటే ఆ పని చేసే తత్వం అనేది బాగా పెరుగుతుంది. మేము తమాషాగా ఒక మాట అంటాం అన్నమాట, అమ్మ మా పిల్లల్ని పెళ్ళికి ముందు మీ దగ్గర పంపిస్తాము, అన్ని పనులు వాళ్ళ చేత చేయించండి, అప్పుడు కానీ వాళ్ళకి పని విలువ తెలియదు అంటాం అన్నమాట. అది అమ్మ, మాకు ఒకప్పుడు ధ్యానం నాన్నగారి దర్శనం ఉండేది. ఇప్పుడు అజ్ఞాతంగా వెళ్ళిపోయి సుమారు 6 సంవత్సరాలు అయింది. ఇప్పుడు ధ్యానం నాన్నగారిని ఎవరన్నా దర్శించుకోవచ్చా? నాన్నగారిని ఇప్పుడు ఎవరంటే పుట్టిన బిడ్డ 90 రోజుల లోపల పుట్టిన బిడ్డని నాన్నగారి దగ్గర తీసుకెళ్తానమ్మ, నేనే తీసుకెళ్తే నాన్నగారు పుట్టుకతో వచ్చి అనారోగ్యాలు రాకుండా మందు వేస్తారు. ఇది ఎప్పుడు రావచ్చమ్మా ఆ పిల్లలు ఇక్కడికి? పుట్టిన 90 రోజుల లోపల ఏ రోజైనా రావచ్చు. 90 రోజుల లోపల పిల్లల్ని తీసుకొస్తే నాన్నగారి దగ్గరికి తీసుకెళ్తారు. నాన్నగారు వారికి మందు వేస్తారు, వారిని చూస్తారు. వారు చంటి బిడ్డని తాకుతారు, ఒళ్ళో పడుకేసుకుంటారు. అంటే ఇప్పుడు మా ఆశ్రమంలో ఎవరన్నా విఐపి అంటే 90 రోజుల లోపల ఉన్న పిల్లలు విఐపి, వారు మాత్రమే మహర్షిని దర్శించుకునే అదృష్టం వారికి ఉంటుంది. పాదాలు అలాగే ఆ చంటిబిడ్డ పాదాలు మహర్షి తల మీద పెట్టుకొని వారికి తపశక్తి పాదాల నుంచి పాస్ ఆన్ చేస్తారు. ఏ రోజు రావచ్చమ్మా ఇక్కడికి వాళ్ళు? ఏ రోజైనా. ఏ రోజన్నా అంటే ఆదివారం పౌర్ణమి వల్ల కాకుండా ఏ రోజైనా పుట్టిన బిడ్డని తీసుకొస్తే నాన్నగారి దగ్గర తీసుకెళ్తాం. మరి వాళ్ళ పేర్లు పెట్టించుకోవాలి అనే వాళ్ళు ఏం చేయాలమ్మా? కొంతమందికి మహర్షి చేత పేరు పెట్టించుకోవాలని ఉంటుంది కదా, వారు వచ్చి అమ్మవారిని తాకాలి. దంపతులు బిడ్డతో పాటు వచ్చి అమ్మవారిని తాకాక నాన్నగారు పేరు పెడతారు. ఓకే. ఇప్పటి వరకు ఎంతమంది ఇలాంటి చంటి బిడ్డలు వచ్చి ఉంటారమ్మా ఇక్కడికి? 10,000 పైనే వచ్చారు. 10,000 పైన 10,000 పైన ఇప్పటి వరకు ఇక్కడ శిశువులు వచ్చారండి. అలాగే చాలామంది ధ్యానం నాన్నగారితో పేరు పెట్టించుకోవాలనుకుంటారు. ఈ మహర్షి ఏం చేస్తారంటే ఆ చంటి బిడ్డలను చూసి వారి నాడీ వ్యవస్థ ప్రకారం వారికి ఏ పేరైతే మేలో, ఏ పేరు పిలిస్తే వారిలో చైతన్యం అనేది ఇంకా పెరుగుతుందనే దాన్ని బట్టి పెడతారు. ఈ అన్నీ కూడా సనాతన భారతీయ పేర్లు ఉంటాయి, చాలా వైవిధ్యంగా ఉంటాయి. సుమారు 10,000 మంది అలాగా పేర్లు పెట్టించుకున్నారు. మీలో ఎవరన్నా మీ చంటి బిడ్డలకి ఇలా పేరు పెట్టించుకోవాలనుకుంటే మీరు శంబల్ నగరిని కాంటాక్ట్ చేసి వచ్చే ముందు దయచేసి చెప్పిరండి. ఎందుకంటే మీరు చిన్న బిడ్డతో ఇక్కడికి వచ్చినప్పుడు మీరు ఇబ్బంది పడకూడదు, ఆ చిన్న బిడ్డ ఇబ్బంది పడకూడదు, ఇక్కడ ఉండే వాళ్ళు కూడా ఎవరు ఇబ్బంది పడకూడదు. దయచేసి ఆ ఆలోచన చేసి మాకు వచ్చే ముందు మీరు దయచేసి చెప్పిరండి. అలాగే మీరు ఉదయం 9 నుంచి సాయంత్రం 5 లోపల రండి. అందరికీ మేము చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే, మహర్షి తపస్సులో ఉంటారు. మీరు వచ్చి వెంటనే మాకు ఈ పని చేయండి అంటే కుదరదు. వారు ఎప్పుడైతే తపస్సు నుంచి బయటకు వస్తారో అప్పుడు మాత్రమే మేము తీసుకెళ్ళగలం. మీరు అక్కడికి వచ్చినప్పుడు 5 నిమిషాల పని అవుతుందా, గంట అవుతుందా, 4 గంటలు అవుతాయా అనేది ఎవరు చెప్పలేరు. మీకు మహర్షితో పేరు పెట్టించుకోవాలనే కోరిక ఉంటే ఈ మాత్రం ఓపిక మీకు ఉండాలి. మీరు వచ్చిన తర్వాత అది ఎప్పటికవుతుంది అనేది చెప్పలేము, కానీ మీకు వేచి చూసే అంత ఓపిక మాత్రం ఉండాలి. ఇంకా అమ్మ, ఇప్పుడు మీరు ఆశ్రమంలో వచ్చిన వాళ్ళందరికీ అన్ని భోజనాలు పెడతారు. మీ గురించి మాకు తెలిసింది ఒకటి ఏంటంటే, ఈ ఆశ్రమానికి 1000 మంది వస్తే 1000 మందికి ఏది ఇష్టమో అది గుర్తుపెట్టుకొని మీరు ఎలా పెట్టగలరు చెప్పండి. మీకు ఈ పెట్టడం అనేది ఎక్కడి నుంచి వచ్చింది మీకు?
నాన్నగారి దగ్గర నుంచి వచ్చింది. నాన్నగారి నాన్నగారు దగ్గర అందరికీ పెట్టేవారు. స్వతహాగా ఇంట్లో అమ్మ ఆ దగ్గర నుంచి వచ్చింది. నాన్నగారు పెట్టడం మాకు తెలుసమ్మా. అవును. మేము అసలు భయపడేవాళ్ళం. కడుపు నిండా అంత పెట్టేవారు. ఎక్కువ పెట్టేసేవారు. అసలు నోట్లో కూడా పెట్టేవారు అన్నమాట. చాలు అంటే కూడా అవును. నోట్లో కూడా పెట్టేవారు. అమ్మ ఇందాకన్నా మిమ్మల్ని పరిచయం చేసే ముందు గడియారం ముళ్ళు అన్నాను నేను. ఆ. ఎందుకంటే నాకు అంతకన్నా మంచి పదం దొరకలేదు. అసలు మీరు ఎన్ని గంటలు లేస్తారమ్మా? మీరు ఎప్పుడు పడుకోవడం మేము చూడలేదు. మీరు ఎన్ని గంటలు లేస్తారు చెప్పండి? తెల్లవారు 2 గంటలకు లేస్తాం. 2 గంటలు లేస్తారా? ఎప్పుడు పడుకుంటారు అయితే మీరు? 8:30కి నిన్నర పడుకుంటారు. ఓకే. మీరు ఉదయం 2కి లేసి మీరేం సాధన చేసి క్రియాయోగా చేస్తాం. చేసుకుంటారు? ఎప్పటి వరకు అమ్మా? 5 దాకా చేస్తాం. 5 దాకా చేస్తారు. తర్వాత యోగాసనాలు ఇవన్నీ. ఓకే. వీరు మహర్షి పత్ని ఇప్పటికీ ఉదయం 2 గంటలకి లేచి ఉదయం 2 నుంచి 5 వరకు సాధన చేస్తారు. వీరు చాలా సామాన్యంగా కనిపిస్తారు కానీ యోగా చాలా బాగా చేస్తారు. ఒక ఫోటో కూడా ఉంది వీరిది, చిన్న వయసులో ఒక యోగా చేస్తుంది. మీరు 5 తర్వాత కిందకు వచ్చి మీరు ఏం చేస్తారమ్మా? 5 తర్వాత కిందకు వచ్చి పని వాళ్ళకి టీ అయి పెట్టి కషాయం కాసుకుని అమ్మవారికి 6 గంటలకి ధూపానికి రెడీ అవుతుంది. ధూపం. ఈ ఆశ్రమంలో మీకు అన్నిటికన్నా ఇష్టమైనది ఏం చెప్పండి? పని చేసుకోవటం ఇష్టం. పని ఎలాగో తెలుసు. మీరు అమ్మగారిని ఒక రోజు నేను ఆట పట్టించాలని మిమ్మల్ని కిడ్నాప్ చేస్తున్నాను నేను ఇవాళ అన్నాను. అమ్మగారు ఏమన్నారంటే, చేయండి బాబు, అలాగే తిండి పెట్టకపోయినా పర్వాలేదు కానీ పని ఇవ్వండి నాకు అన్నారు. అంత ఇష్టం అన్నమాట పని అంటే. వీరు ఆవు దూడల్ని ప్రాణంగా చూసుకుంటారు. చాలా ఆవు దూడలు అయితే అక్కడి నుంచి ఇక్కడ వరకు అమ్మగారితో దగ్గరకు వచ్చేస్తాయి. ఆవులకి ఏమన్నా అయింది అంటే కంట నీళ్ళు వచ్చేస్తాయి అమ్మకి. ఒకవేళ అది పురుటి నొప్పులు పడుతున్నా లేకపోతే ఏదన్నా ఒక ఆవు నలతగా ఉన్నా కూడా చాలా బాధపడిపోతారు అనమాట. అంత బాగా చూసుకునే వాళ్ళు ఇక్కడ ఉన్నారు కాబట్టి ఈ ఆశ్రమంలో 2 జరుగుతాయి. ఒకటి, వచ్చిన వాళ్ళకి ధ్యానం నాన్నగారు తపశక్తి నింపి పంపిస్తే ఈ అమ్మగారు వచ్చిన వారికి కడుపు నింపి పంపిస్తారు. ఈ ఆశ్రమం కట్టడం అనేది ఒక ఎత్తు అయితే ఈ ఆశ్రమాన్ని ఇలా మెయింటైన్ చేయడం అనేది అంత చిన్న విషయం కాదు. అమ్మగారి వల్లనే అది సాధ్యం.